ఎవరండి? ఏ ఊరు మీది? సూర్యనారాయణ గారు నేనండి. నేను పార్వతల్లుని. ఎప్పుడు నువ్వు నాతో కలిశాను మాట్లాడావన్నా అంటే అమ్మాయితోటి. నేను ఎక్కడ కలిశాను నీతో? ఎప్పుడు మాట్లాడావు? నేను ఎప్పుడు అన్నాను? ఎప్పుడు అన్నా నువ్వు నేను తెలుసు అన్నావంట నువ్వు. అంటే నేను తెలుసని చెప్పా, కొండలు తెలుసురా నాకని చెప్పాను. మా వాళ్ళ అల్లుడి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడి నువ్వు. ఎక్కడ మనిద్దరం ఎప్పుడన్నా మాట్లాడుకున్నావా? మన ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నావు? నేను ఆలోచిందంటే మా ఊళ్ళో నిన్ను నేను ఎప్పుడు చూడలేదు, పరిచయం లేదు. ఒకవేళ కనకయ్య మా ఇంటి కాడ మాట్లాడాను. అదే నువ్వు వేళ మా ఊరు వచ్చావు చూసావా, పెద్ద మనుషులు తీసుకుని. అదేలా ఆ వేళ బలకరిస్తుంది, సెంటర్ లో బలకరీలా. ఎక్కడ అసలు నీ రూపం కానీ నువ్వు కానీ నాకు గుర్తులేదు. మనిషి ఫలానా అని తెలియదులే. అదేలే, కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, మాట్లాడదాం అని చెప్పి ఇమ్మన్నాలి అబ్బాయిని. ఇస్తే చేశారు. అప్పుడు అక్క నీకన్నా పెద్దదా చిన్నదా చనిపోయింది? మక్కాయే. అక్క ఎందుకు చనిపోయింది? ఏదో తేడాలు వచ్చినాయిలే, కుటుంబంలో తేడాలు వచ్చి సన్నాసి మాలనే ఇదైంది. అదే ఏం పుణ్యం ఏమోనని అంటున్నారు అనుకున్నారు. అది దానికని వెంకయ్యనే నెంబర్ ఇవ్వన్నావంటగా, అందుకని మా వెంకయ్య ఇచ్చాలే అందుకని. అదే ఇన్ఫర్మేషన్ ఇటు వచ్చారు. నీ లెమ్మ కడుపు కాలా నోటి కూరకుండా మాట్లాడి నా మీద నిన్నదేసి ఇచ్చేస్తుంది. వాడికి ఏం కొమ్ములు ఉన్నాయి, వాడు ఏం చేస్తాడా ఏందా అని అంటుందండి. అందుకని ఇన్ఫర్మేషన్ కలుపుకుందాం నేను